భాగవతం అనేటువంటి హృదయం మనకు అర్థం కావాలంటే, ముఖ్యంగా కృష్ణావతారం మనకు తెలియాలంటే 3 కవులు ఇచ్చినటువంటిది అది ముందు మనం చదువుకునే అనుభూతి పొందితే కానీ పూర్తిగా తెలియదు. అది ఎవరు ఆ 3 కవులు అంటే, ఒక ఆయన జయదేవుడు, ఇంకో ఆయన నారాయణ తీర్థుల వారు, మరొక ఆయన లీలాసుకుడు. వీళ్ళ 3 ఇచ్చినటువంటి కృష్ణతత్వం అనేటువంటి దాన్ని బాగా మనం స్మరించి అందులో ఆ తత్వంలో నీలమైపోతే తప్ప భాగవతం మనకు అర్థం కాదు అని మాస్టర్ గారు చెప్పారు. అలాగే లక్ష్మణ్ వారు చెప్పారు. అనుభూతి అర్థం కావడమేం కాదు. అక్కడ అనుభూతిలో ఉండాలంటే నిరంతరము దాని అనుసంధానం ఉండాలి. ఏ పని చేస్తున్నా అంటే మన ద్వారా జరగవలసిన పనులు తిరుగుతుంటే వీళ్ళు ఎక్కడ ఉంటాడు? ఈ వ్రజంలో బృందావనం వ్రజం గోకులంలో ఉన్నటువంటి వాడు చేసే పనులేం మానేలే, వాడు చేయవలసిన పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన ఎందే ఉన్నారు. అది వీళ్ళకి తేడా. ద్వారకలో ఉన్న వాళ్ళకి తేడా అది.